రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో ఇంకా కొనుగోళ్లు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఈ ఏడాది రబీలో 67 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా మొత్తం 141 లక్షల టన్నుల దిగుబడి అంచనా. ఈసారి 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించిన పౌర సరఫరాల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి సేకరిస్తున్నట్లు ప్రకటించింది. కానీ పౌర సరఫరాల శాఖ అధికారులు రైస్ మిల్లర్లు కుమ్మక్కవడంతో అనేక ప్రాంతాల్లో ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనపై మా ప్రతినిధి మలిక్ వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తంగా సాగుతుంది. ఈ ఏడాది రబీ మార్కెటింగ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 8,557 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చెప్పారు. కానీ ఇక్కడ చాలా గ్రామాల్లో మాత్రం ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఉదాహరణకి ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే బుధాన్ పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెంలో కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కూలీల కొరత వల్ల ధాన్యం తూకం అనేది చాలా నత్తనడకన సాగుతుంది. కొంతమంది రైతులు మనతో ఉన్నారు, వారి అభిప్రాయాలు అడుగు తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు ధాన్యం సేకరణ అనేది ప్రక్రియ ఆలస్యమైంది? ఇక్కడ ఎలా సాగుతుంది? ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, మొత్తం మిల్లర్లు అధికారులు కుమ్మక్కై వాళ్ళు చాలా ఎన్నో కొరియలు పెడుతున్నారు. ఓడ్లు వీటిని అని తాళ్ళు ఉందంటారు. తాళ్ళలో ప్రతి ఒక్క రైతు మిషన్లతో పట్టిస్తున్నాం. మిషన్ పట్టినాక కూడా తాళే ఉందంటారు. తాళ్ళు లేదు. వాస్తవం కూడా మీరు ఎంక్వైరీ చేయండి, తాళ్ళు లేదు. లేకున్నా సంపాదించుకోవడం కోసం, మోసం చేయడం కోసం ప్రజల మోసం, ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నారు. సుమారుగా చేనులు కోసి 20-25 రోజులు రావచ్చింది, అయినా కాలేదు. ఇప్పటికీ మా మార్కెట్లో 1,00,000 బస్తాలకు పైన 1,30,000-1,40,000 40,000 బస్తాలు ఉంటాయి. 5,000 బస్తాలు తూకం కాలేదు. ఈ 20 రోజులు అయిపోయింది. ఇంకో 20 రోజులు అయితే వర్షాకాలం వస్తుంది. మీరు నానిపోతే అయిపోతే ఇంతవరకు పందులకు అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి. పందులకు అమ్ముకునే విధానం కల్పిస్తున్నది ప్రభుత్వం. 17 తారీఖున ఒడ్డు కోసాను నేను. 17 తారీఖు కోసి ఒక 3-4 రోజులు ఎండపోసి ఆరబోసినాం. ఇక లేదు. ప్రభుత్వం కొంటుందా మిల్లర్లు కొంటుందా మాకు రైతులకు అర్థమైతే లేదు. కానీ మొత్తం మీద మిల్లర్లు చెప్పినట్టే అధికారులు వింటున్నారు, పాలకులు వింటున్నారు. ఇది మంచిది, రైతును ఏడిపిస్తే మంచిది కాదు కూడా. ఇంతకంటే ఘోరమైన పాపం ఇంకోటి లేదని అంటున్నాయి. అయితే దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా దయచేసి మా రైతుల మీద కనికరం చూపించి స్పీడ్గా జోకాలే. ఆగమైపోతారు. ఇప్పటికే కొంతమంది చచ్చిపోతున్నారు కూడా, తినలేని పరిస్థితిలో ఉన్నారు. తట్టుకోలేనటువంటి నేరం కలుగుతుంది. దయచేసి ప్రభుత్వం కల్పించాలి. ఈ కొనుగోలు కేంద్రంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి? క్షేత్రస్థాయిలో తాగునీరు కూడా కనిపించట్లేదు. అలా గన్నీ బ్యాగులు ఉన్నాయా? టార్పాలిన్లు అన్నీ సమకూర్చారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి? టార్పాలిన్ లేవు, గన్నీ బ్యాగ్స్ లేవు, లారీలు రావట్లేదు. మిల్లు వాళ్ళు అక్కడ ఎంతో అంత కటింగ్ చేసే వరకు వాళ్ళు తీసుకోవట్లేదు. మొత్తం మీద రైతును దోసుకోవడం తప్పించి మిగతా ఈ ప్రభుత్వంలో రైతును పట్టించుకునే ప్రభుత్వం అయితే ఇది కాదు. ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి పెద్ద మీటింగ్లు పెట్టి పెద్ద మీటింగ్లు పెట్టి 41 కిలోల 600 గ్రాములు జోకుతున్నామని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఇక్కడ క్షేత్రస్థాయికి వచ్చే వరకు 41.5 42 జోకితేనే మేము తీసుకుంటాం, మాకు తాలు వస్తుంది, అది వస్తుంది అని మిల్లర్ చెప్పిన మాట వింటుండే ఎమ్మెల్యే గారు. కానీ మనం రైతు వేదన అనేది వినటం లేదు. అతనికి అర్థమవుతలేదు అసలు. ఎక్కడ ఇప్పుడు తార్పన్లు అన్నారు, ఎక్కడ లేవు. రైతులకు వర్షాలు సడన్గా వర్షం వచ్చింది, వచ్చే వరకు అన్నిట్లో ఎండబోసి ఉన్నాయి. మొత్తం బొడ్లన్నీ తడిసినాయి. మళ్ళీ ఆరబెట్టాలి. ఆరబెడితే మళ్ళీ ఈ తడిసిన దాన్ని ధాన్యం వద్దంటారు. రైతులకు ఇబ్బంది తప్పించి ఏం లేదు. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎక్కడ లేవు. వీళ్ళు ప్రభుత్వం వచ్చి ముందస్తు జాగ్రత్తలు అనేది ఎక్కడ లేదు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత, పంట మార్కెట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మేము అడావిడికి ఏదో వచ్చి ఓపెన్ చేసిపోవడం, అక్కడ గన్ని బ్యాగులు లేకపోవడం, ఏది లేకపోవడం, అసలు పట్టించుకోవడమే లేదు. అసలు రైతును పట్టించుకునే నాదుడే లేడు ఈ ప్రభుత్వంలో. అయితే మొత్తంగా ఈ కొనుగోలు ప్రక్రియ అనేది ఎలా సాగుతుంది? చాలా చోట్ల చూస్తే కూడా ఇంకా నత్తనడగా నడుస్తుంది. రైతుల్లో మాత్రం చాలా భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు వర్షం పడితే వడగళ్ళు పడతాయన్న భయంతో. ఎట్లా ఉంది ఇక్కడ వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితి? యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో రబీ సీజన్ ప్రారంభమయ్యి కోతలు ముమ్మరంగా సాగినాయి. మరి వరి కుప్పలుగా మార్కెట్లకు వచ్చి చేరినాయి. అంటే 2 వారాలు గడుస్తున్నాయి, ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ చేపట్టలేదు. మరి కొనుగోలు ప్రక్రియ చేపట్టడంతో రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వడగండ్ల వానలు ఎప్పుడు వస్తాయన్న భయంతో రైతులు బిక్కుమంటున్నారు. ఎందుకంటే ఇక్కడ టర్బైన్లు లేవు, పెద్దగా అందరి రైతులకు సరిపోయేంత టర్బైన్లు లేవు. మరియు ఆ వరి కుప్పలు ధాన్యాన్ని తడిసిపోతుందని భయంతో ఆందోళన చెందుతున్నారు. మరి ఇంకోటి, ఇది ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటుంది, కానీ ఇది రైతు ప్రభుత్వం కాదు, ఇది మిల్లర్ల ప్రభుత్వము. ఎందుకంటే మిల్లర్లకు వారి నష్టాన్ని పూడ్చడానికే
వారి లాభసాటి చేకూర్చాలనే ఉద్దేశంతో రైతులను పట్టించుకోకుండా రైతు శ్రమను దోపిడీ చేస్తూ మిల్లర్లకే సపోర్టు చేస్తూ వారికి 41.500 గ్రాములు జోకాలని కలెక్టర్ గారి ఆదేశాలతో పౌరస్వర ఆదేశాలతో ఇక్కడ ఐకేపీ కేంద్రాలలో మహిళల్ని వేధిస్తున్నారు. మహిళలు కూడా ఇటు రైతులకు కూడా ఏం చెప్పలేక కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఒక కేజీ ధాన్యాన్ని అదనంగా చేయడం అనేది కొలత చేయడం అనేది ఇది రైతు యొక్క శ్రమను దోచుకోవడం. రైతు 6 కాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకొచ్చే టైంలోనే కోతాలు విధించడం అనేది సరైన చర్య కాదు. రైతు యొక్క బలహీనతను గుర్తించి ఈ మిల్లర్లు ప్రభుత్వము కుమ్మక్కై రైతును చాలా ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మిల్లర్లనే కాకుండా రైతులను కూడా పట్టించుకొని రైతులకు లాభసాటి వచ్చే విధంగా రైతు ప్రభుత్వంగా చెప్పుకొని మరి రైతుకు మినిమం ప్రైస్ చెల్లించి మరియు రైతు సమస్యను వెంటనే పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఇప్పటికే గత 10-15 రోజులుగా మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు తూకం కోసం. నిన్నే ప్రారంభమైంది అంటున్నారు. ఎలా సాగుతుంది తూకం? ఎలా సాగుతుంది? ఇక్కడ కనీసం మౌలిక సదుపాయాలు కూడా కనిపించడం లేదు. మీరు ఎట్లా ఇప్పుడు మీ తూకం అయ్యేదాకా మీరు భయపడుతూ బతకడమా? ఎండపోసుకొని ఉన్నాం, భయపడుతున్నాం. ఎందుకు చూపుతలేరు అంటే మీ మూసిది మా మీటింగ్ పెడుతున్నారు, మూసిది కొనరట అని కూడా అన్నారు. ఇక్కడ అంటే ఎందుకు కొనరా అంటే మళ్ళీ తెల్లారి రేపు చెప్తాం ఎల్లుండి చెప్తామని కూడా మొన్న చెప్పిరు. ఇక 1 కిలో 50 గ్రాములు జోకాలని చెప్తే 500 గ్రాములు జోకాలంటే స్టార్ట్ అయ్యింది. ఇక స్టార్ట్ అయ్యి 2 కుప్పలు పోయినాయి అంతే, 2 లారీలు. ఇప్పుడు ఏం లేదు. ఇవన్నీ ఎప్పుడు మళ్ళీ వాన వస్తే మళ్ళీ కష్టం. అవి కూడా లేవు, తాటిపర్లు లేవు, అవన్నీ లేవు. గవర్నమెంట్ రేట్ ప్రకారం మాకు వడ్లు కొనాలి. ఈ కిలోన్నర తీసుకుంటారు కదా, అది తీసుకోవద్దు. ఒక 41,500 750 గ్రాములు మేము ఇవ్వాలి. 41,750 41 ఇస్తున్నాం ఇప్పటివరకు. అదే 41 తీసుకోవాలి. మాకు గవర్నమెంట్ ప్రైస్ మాకు ఇవ్వాలి. మా డిమాండ్ అది. ఇది క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ తక్షణం రంగంలో దిగి యుద్ధ ప్రాతిపదికన ధాన్యం సేకరిస్తే తప్ప రైతులు సంతోషపడే అవకాశం లేదు. ఏ క్షణంలో వర్షం లేదా వడగళ్ల వర్షాలు వస్తాయని చెప్పి భయంతో ఇక్కడ స్థానిక రైతులు బిక్కుబిక్కుమంటూ ఇక్కడ పంటని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే పౌర సరఫరాల శాఖ రంగంలో దిగి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ దాస్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.